ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్షాల వల్ల వరదలు వచ్చి మునిగిపోయినటువంటి మన రాజధాని నగరం విజయవాడ కొరకు ప్రార్థన చేద్దాం. తలవంచండి. పరిశుద్ధుడు 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 అని పరలోక దూతలతో భూలోకములో ప్రజలందరితో కొనియాడబడుతున్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమ గల దేవా, మహోన్నతుడా, మీకే వందనాలు. యేసయ్యా స్తోత్రము రాజా. మా రాజధాని నగరము విజయవాడ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎప్పుడూ లేనటువంటి వరదలు వచ్చి కృష్ణానది మునిగిపోయి చుట్టుపక్కల 300 గ్రామాలు మునిగిపోయాయి ప్రభువా. మునిగిపోయినటువంటి ప్రజలను మిలిటరీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర సిబ్బంది పడవల్లో వెళ్ళి నీటిలోంచి బయటికి తీసుకొస్తున్నారు ప్రభువా. వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ల ద్వారా వాళ్ళకి గదులు కూడా ఏర్పాటు చేశారు తండ్రి. నీటిలోంచి బయటకు తీసుకొస్తున్నారు. వారికి ఆహార పదార్థాలు హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఇల్లు మునిగిపోయాయి, కొన్ని చోట్ల పడిపోయాయి. ఇట్లాంటి వరద ఏనాడు రాలేదు ప్రభువా. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా పాత నిబంధన గ్రంథములో నోవా కాలములో 40 రోజులు 40 రాత్రులు కుండపోతగా వర్షం కురిసినప్పుడు ఆనాటి ప్రజలు పాపాత్ములు కాబట్టి, పాపం చేశారు కాబట్టి వారందరూ కూడా నీటి ద్వారా చనిపోయారు ప్రభువ. బ్రతికిన వారు 8 మంది నాయన. నోవా భార్య, 3 కుమారులు, 3 కోడలు, 8 మంది మాత్రం మిగిలారు. వారిని మళ్ళా సంతానం కలగజేసేపుతాండి నేను. ఇక ఇలాంటి ఉగ్రత రాదని, ఇట్లాంటి వరద రాదని చెప్పావు నాయన. మరి ఇప్పుడు చూస్తున్నాం ప్రభు, విజయవాడ నగరం అంతా మునిగిపోయింది నాయన. 120 సంవత్సరాలు క్రితము ఇలాంటిది వచ్చిందని చెప్పారు. ఇంతవరకు ఇలాంటి వరదలు చూడలేదు ప్రభువా. జరిగిపోయిన నెల క్రితం కేరళలో, వయనాడులో కూడా అలా వరదలు వచ్చి కొండచర్యలు ఇరిగిపోయి చాలామంది చచ్చిపోయారు ప్రభు. మరి కేరళ రాష్ట్ర వారు కూడా కాసి కాపాడారు తండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రులు సహాయక సహకారాలు అందించారు ప్రభు. అలాగే పలు చోట్ల వరదలు, వానలు వస్తూనే ఉన్నాయి ప్రభు. ఎక్కడ చూసినా వరదల ద్వారా, వర్షాల వల్ల వరదలు వచ్చి మునిగిపోయాయి ప్రభు. ముఖ్యముగా మా ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరం అంతా మునిగిపోయింది ప్రభు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి ప్రభు. ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు చేసిన పొరపాట్లు, తప్పులు క్షమించండి ప్రభు. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనాడు నీనోవే పట్టణ ప్రజలు పాపంలో పడిపోయి నశించిపోతున్న సందర్భంలో యోనాను పంపించి ఆ రాష్ట్రం, నీనోవే పట్టణం, నీనోవే నగరాన్ని దేవుడు శిక్షిస్తాడని చెప్పి యోనా ద్వారా తెలిపినప్పుడు నీనోవే పట్టణ ప్రజలందరూ కూడా, రాజు, నాయకులు, అక్కడ ప్రజలందరూ కూడా ఏమీ తినకోకుండా గోరు పట్ట కట్టుకుని బూడిద నెత్తి మీద పోసుకుని ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు
నీలో పట్టణాన్ని ఏ విధంగా కాసి కాపాడవో తండ్రి, అదే విధముగా మా విజయవాడ నగరమును కాపాడండి ప్రభువా. మరి అనేకమైన సహాయ సహకారాలు అందించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది డొనేషన్లు చేస్తున్నారు. డొనేషన్ ముఖ్యమంత్రి వారికి ఇచ్చి వారి ద్వారా ఉచిత సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా వరదల వల్ల మరి పంట నష్టం, ఇళ్ళు, అలాగనే రైతులకు నష్టము, ఏమేమి నష్టపోయారో వారికి అందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలా ఈ వరదల వల్ల రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, రకరకాల అనారోగ్య పరిస్థితి వస్తుంది ప్రభు. డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్గున్యా జ్వరాలు, కాముర్లని రకరకాల జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులన్నింటినీ కూడా డాక్టర్ల ద్వారా ఉచిత వైద్యం చేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యముగా యేసయ్య మీరే డాక్టర్గా ఉండి, పరమ డాక్టర్గా ఉండి, ఈ లోకములో ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క డాక్టర్ ఉంటే అన్ని వ్యాధులకి నువ్వే డాక్టర్ తండ్రి ప్రభు. అని ఈ లోకంలో డాక్టర్ ధ్యానం ఇచ్చింది నువ్వే, మందులు ఇచ్చింది నువ్వే, మందులు భూమిని తీసి ఆ మందులు తయారు చేసింది కూడా మనిషి ద్వారానే ప్రభు. ఆ మనిషి నాడు డాక్టర్గా మరి వైద్యం చేస్తున్నారు ప్రభు. ఆ వైద్యం చేసేవాడు నువ్వే తండ్రి ప్రభు, డాక్టర్ నువ్వు తండ్రి ప్రభు. కాబట్టి డాక్టర్లు కూడా ఉచితంగా వైద్యం చేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభు. లోకరక్షకుడు, లోకానికి వెలుగని దేవా, మరలా రేపటి నుండి మళ్ళా వరద ముప్పు ఉందని మళ్ళా తెలియజేస్తున్నారు ప్రభు. మరి ఇట్లాంటి ప్రమాదం మరలా రాకోకుండా మీ కోపాగ్ని విరమించుకోండి ప్రభు. మా తప్పుదాలు క్షమించండి ప్రభు. యేసయ్యా 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి. అలాగనే ప్రభు తెలంగాణలో కూడా మరి వరదలు వచ్చాయి. భద్రాచలం, నాగార్జున సాగర్, అలాగే ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజీ, అలాగనే దగ్గరగా విజయవాడ నగరంలో ప్రాజెక్టులు 70 గేట్లు సుమారు ఎత్తారు ప్రభు. ఆ నీరు తగ్గించండి ప్రభు. మీ కోపాలను తగ్గించండి ప్రభు, మీ ఉగ్రత తగ్గించండి ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు, మా పాపాలు క్షమించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి ప్రభు. యేసయ్యా స్తోత్రము తండ్రి. యేసు 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 యేసు. అయినా పరిశుద్ధ గ్రంథం ముందుగానే చెప్పేస్తాడు ప్రభు. ముందు చెప్పినట్లుగా ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, సముద్ర తరంగులు వస్తాయని చెప్పేస్తాడు ప్రభు. మరి అదే జరుగుతుంది ప్రభు. రకరకాల ఆకాశం నుండి వింతలు చూస్తున్నాం ప్రభు. సునామీలు, వరదలు నువ్వు చెప్పినట్లుగా వస్తున్నాయి తండ్రి ప్రభు. మీ ప్రవచనం నెరవేరుతున్నాయి ప్రభు. ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే రక్షింపబడలేదో మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. ఈ ఉగ్రతని తప్పించుకోవడానికి మనిషి కుమారుడు వచ్చే రాకడికి ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రం పరలోక రాజ్యంలోకి వెళ్తారు తండ్రి ప్రభు. ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే జాతి, మత, కులం భేదం లేకుండా అందరూ కూడా రక్షింపబడాలి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. మార్పు చెందాలి. మతం కాదు, మతం మార్చడం కాదు, మత మార్పిడి కాదు, మార్పు చెందాలి. మార్పు కావాలి, నీకు మార్పు కావాలి, నీ జీవితానికి మార్పు కావాలి, దేశానికి మార్పు కావాలి, రాష్ట్రానికి మార్పు కావాలి, నీకు మార్పు కావాలి, నీ కుటుంబానికి మార్పు రావాలి, నీ బిడ్డల మార్పు రావాలి. అందరూ రక్షింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉగ్రతలన్నీ దేనికోసం? మన మానవుడు చేసే పాపము కోసము ఉగ్రత. అందుకనే 10 చోట్ల మరీ తల్లి కంటి నుండి రక్తము కారుతుంది. మరీ తల్లి రక్త కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. మొన్న సహితం గుంటూరులో మరీ తల్లి కన్నీరు కార్చడం చూస్తున్నాం. అలా వరంగల్లో ఒక 5 నెలల క్రితం వరంగల్లో మరీ తల్లి కంటి నుండి రక్తము కార్చడం చూస్తున్నాం. మరీ తల్లి ఏడుస్తుంది, యేసుప్రభు తల్లి ఏడుస్తుంది. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారే, నా బిడ్డలు పాపాలు చేస్తున్నారే,
పుణ్యాలు చేయడం లేదే, దాన ధర్మాలు చేయడం లేదు, మంచి పనులు చేయడం లేదే, నశించిపోతున్నారని మరీ తల్లి ఏడుస్తుంది. మరీ తల్లి ఏడడం కాదు, యేసు ప్రభు కూడా పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 6వ అధ్యాయం 5, 6 వచనం చూసినట్లయితే ఈ ప్రజలు దుష్ట ప్రవర్తన, ఈ ప్రజలు వరుసల వాయులు లేవు, తాగడం తినడం అప్రమత్తులై ఉన్నారు, అప్రమత్తంగా లేరు, ఇష్టం వచ్చినట్టు చెడిపోతున్నారని యేసు ప్రభు వారు అక్కడ కన్నీరు కార్చాడు. ఆనాడు పాత నిబంధన ప్రజలు చేసిన పాపం వల్ల యేసుప్రభు కన్నీరు కార్చాడు. ఇప్పుడు యేసుప్రభు కన్నీరు కార్చాడు నీ కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం పరలోకముడు వచ్చినట్టు ఏకైక దేవుడు 3.5 సంవత్సరాలు మనందరికి కూడా పరలోక రాజ్య మార్గాన్ని చూపించారు. పరలోకం వెళ్ళాలి, నువ్వు నశించిపోకూడదు. నీ శరీరం నశించిపోయిన ఆత్మకు నశింపు లేదు. మట్టి శరీరం ఇది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుని యొక్క ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ రక్షింపబడాలి, మార్పు కావాలి, నీ ఆత్మకు మార్పు కావాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి, రక్షింపబడాలన్నదే దేవుని కోరిక. కాబట్టి ఈ ఒక్కరితో తప్పించుకోవాలంటే మనిషి కుమారుడు వచ్చే రాకడికి నువ్వు అప్రమత్తంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, రక్షణ పొందుకుని ఉండాలి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. కాబట్టి ప్రభు యేసయ్యా స్తోత్రమ రాజా, ఈ వరదల నుంచి కాపాడండి, విముక్తి కలగజేయండి, విడుదల కలగజేయండి. మీరు చేసిన పాపాలన్నింటినీ కూడా శుద్ధీకరించండి, క్షమించండి, మన్నించండి. మీ దైవదాసుల ప్రార్థన ఆలకించండి. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, విజయవాడ కోసం ప్రార్థన చేస్తున్నారు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, 8 రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా మా విజయవాడ నగరాన్ని, గ్రామాలను కాపాడండి ప్రభువా. సహకారాలు అందించండి ప్రభువా. ఉచితంగా సహాయ సహకారం అందించండి ప్రభువా. పంట నష్టపోయిన వారికి పంట నష్ట పరిహారం ఇవ్వండి ప్రభువా. ప్రజలకు బట్టలు ప్రభా, ఆహార పదార్థాలు ఉచితంగా వారు స్థిరపడేంత వరకు ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థన వినపలంటిని కూడా తండ్రి మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ తండ్రి ఈ ప్రార్థన మనవలన్నింటినీ మా నాదుడు మన ప్రియకుమారుడైన యేసయ్య పురునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.